హలో అండి. సమ్మర్‌లో ప్రెగ్నెన్సీ వస్తే ఏం తినాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ హీట్ వల్ల బేబీకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అన్న టాపిక్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ అనూష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. సమ్మర్‌లో యూజువల్‌గా డీహైడ్రేషన్ అనేది చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. సో హైడ్రేషన్ ప్లస్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బాడీ ఎప్పుడు హైడ్రేటెడ్‌గా మెయింటైన్ చేసుకోవాలి. దీనికి మనం అట్లీస్ట్ 3-4 లీటర్స్ వాటర్ అనేది తాగాల్సింది ఉంటది. కాకపోతే మెయిన్ ఛాలెంజ్ ఏంటి అనంటే ప్రెగ్నెంట్ వాళ్ళకి అప్పుడప్పుడే ప్రెగ్నెన్సీ సెకండ్, థర్డ్, ఫోర్త్ మంత్ వాళ్ళకి వాటర్ తీసుకుంటే వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఒకేసారి ఎక్కువ వాటర్ తీసుకోకుండా బాటిల్ పక్కకు పెట్టుకొని సిప్గా వాటర్ ఎప్పటికీ ఒక సిప్ చేసుకుంటా ఉండాల్సింది ఉంటుంది. వాటరే కాకుండా మనకి నిమ్మరసము, మజ్జిగ, కోకోనట్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సమ్మర్లో. మరి ఫ్రూట్స్ కూడా ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ సెలెక్ట్ చేసుకోవాల్సిందే ఉంటుంది. అంటే వాటర్ మిలన్, తర్బూజా, లెమన్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ ఇలాంటివి తీసుకుంటే మనకి హైడ్రేటెడ్గా ఉంటాము. ఫుడ్ కూడా స్పైసీ ఫుడ్స్, హెవీ ఆయిల్ ఫుడ్స్ కాకుండా ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్లో కూడా సోరకాయ, యాష్గార్డ్ అంటే గుమ్మడికాయ ఇలాంటివి తీసుకున్నప్పుడు మనకి కుకుంబర్ ఇలాంటివి తీసుకున్నప్పుడు బాడీ కూడా కూల్ అవుతుంది, చలవగా ఉంటుంది. అదే కాకుండా మనకి బయటికి ఎక్కువ హీట్కి ఎక్స్పోజ్ ఎక్కువ అవ్వకుండా చూసుకోవాల్సింది ఉంటుందండి. డెఫినెట్గా హీట్కి వెళ్తే సన్ స్ట్రోక్ అనేది చాలా ఈజీగా మన అందరికీ తగులుతుంది. ఇంకా ప్రెగ్నెంట్ వాళ్ళకి చాలా సెన్సిటివ్ ఉంటారు సన్ స్ట్రోక్కి. సో ఎక్కువ ఎండలో తిరగకుండా బాడీ హైడ్రేట్ చేసుకొని ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్ ఎక్కువ మట్టుకి తీసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏమి అవాయిడ్ చేయాలి అని అంటే బయట దొరికే జ్యూసెస్ తీసుకోకండి. ఇక్కడికి ఇన్ఫెక్షన్ వచ్చేదానికి బయట దొరికే జ్యూసెస్ కానీ, కట్ ఫ్రూట్స్ కానీ, బయట కట్ చేసిన ఫ్రూట్స్ ఎక్కువసేపు బయట ఉన్నప్పుడు కానీ ఇలాంటివి కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ వామిటింగ్స్, మోషన్స్ ఇలాంటి వాటి వల్ల బాడీ ఇంకా ఎక్కువ డీహైడ్రేట్ అయ్యి ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువ మటుకి హైడ్రేషన్ మెయింటైన్ చేసి హోమ్ ఫుడ్ తీసుకొని ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్ తీసుకొని ఎండకు ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే బేబీ అనేది సేఫ్గా ఉంటుంది. ఇవన్నీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ టు కాంటాక్ట్ us. We'll definitely get back to you. Thank you.